ప్రేస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ తల ఉంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్పవాడా నీకు వందనాలు, సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నిత్యము స్తోత్రాలు స్తుతులు పొందుతున్న మహోన్నతుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి నాయన, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభిస్తుంటుండగా అయా మీ సన్నిధిని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం, మీ ఆత్మను మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం, నీ కృపను మీ దయను మా మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఎంతోమంది భారముతో ఉపవాసం ఉండి ప్రభు వారు కలిగి ఉన్న సమస్యల నుండి విడుదల లేక కన్నీటితో దేవా నువ్వు విడిపించగలిగిన దేవుడు అని, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అని విశ్వసించి ప్రభు ప్రార్థిస్తూ ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాయన తండ్రి. నీకు స్తోత్రాలు. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా యేసుక్రీస్తు నామములో విడుదల, స్వస్థత ప్రభు నీ గొప్ప కార్యములు, అద్భుతాలు అయా ఈ దినం వారు చూచినట్లు నీ కార్యాలు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. అయా ఉపవాసి ప్రార్థనా కూడికలో పాడుచున్న పాటలో మీరుండి నడిపించండి. చెప్పబడుతున్న మీ మాటల్లో మీరుండండి ప్రభువా. అయా శ్రేష్టమైన నీ వాక్కును ప్రభు నీ సేవకురాలను నేను వివరిస్తుంటుండగా తండ్రి మీరు నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నా నోటికి మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మచేత నన్ను నడిపించండి ప్రభా. ప్రతి మాట ప్రభు నాయన వినేవారందరూ కూడా మేలు పొందుకునేటట్లు ఉండాలి, విశ్వాసంలో బలపరచబడేటట్లు ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయతలో ఎదగాలి. అట్టి రీతిగా పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. గొప్ప దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం దయచేయండి. ఈ దినం మేము చేస్తున్న ప్రార్థనలన్నిటినీ మీరు సఫలపరచండి, ఆశీర్వదించండి, నీ కృపలో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభవించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయగీతం పాడి ప్రభునామాన్ని గణపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువుని గణపరచవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మునిమి వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము తొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకు పనీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకు పనీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదు భారమంత మోసినాడు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును చెంక పెట్టుకుని కాపాడును యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును నేను బిడ్డలారా చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరుస్తున్నా మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని స్తుతించడానికి, దేవుని గనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మనం ఎంతో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఆయన కృపను, ఆయన వాత్సల్యతను, ఆయన దయను మనకు అనుగ్రహిస్తూ మనల్ని కాపాడుతూ దేవుని బిడ్డలారా మనతో ఆయన ఉంటూ మనల్ని నడిపిస్తున్న సర్వశక్తి కలిగిన దేవునికి నిత్యము స్తుతించే వారంగా, నిత్యము ఆరాధన చేసే వారంగా, నిత్యము ఆయన ఘనపరిచే వారంగా మనం ఉండాలని మరొకసారి ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో మన ఏళ్ల కృపను చూపిస్తూ ఉన్నారు, మనల్ని ఎంతగానో కాపాడుతున్నారు. దినములు చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలీదు, ఎప్పుడు ఎటువంటి కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయో తెలీదు, ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయో మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక ఇటువంటి ఈ భయంకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవుని కృప కొరకు, దేవుని కాపుదల కొరకు, దేవుని భద్రతలో మనం అందరూ ఉండులాగిన నిత్యము ప్రార్థించవలసిన వారమై ఉన్నామండి. ఎవరైతే నిత్యము ఎడతెగక ప్రార్థిస్తారో వారి పట్ల దేవుని కృప అధికంగా ఉంటూ దుష్టుడు వారిని ముట్టకుండా ఆయన కంచి, ఆయన కాపుదల మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఆయన ఉంచి మనలను నడిపిస్తారండి. అశ్రద్ధ కలిగి మనం ఉన్నామా? ప్రార్థన విషయంలో అశ్రద్ధ చూపుతూ ఉన్నామా? దేవుని స్తుతించే విషయంలో అశ్రద్ధని కలిగి ఉన్నామా? పర్వాలేదులే, ఈ దినము కాదు, రేపు చేద్దాం, లేదు ఇంకొక సమయంలో చేద్దాం,
దేవుని స్తుతించాలో లేదో, దేవుడికి నా పరిస్థితి తెలియదా, నాకున్న పనుల భారం దేవునికి తెలియదా, దేవుడు నన్ను అర్థం చేసుకుంటారులే అని చాలామంది ఆయన స్తుతించే విషయంలో, ఆయన దగ్గర ప్రార్థించే విషయంలో, ఆయన గణపరిచే విషయంలో వెనకబడిపోతూ అలా వారి ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటారు. దేని బిడ్డలారా, అప్పుడే అపవాది మనల్ని ముట్టడానికి అవకాశం వాడికి దొరుకుతుందండి. ఎవరు అవిశ్వాసంలోకి పడిపోతున్నారు, ఎవరు ఆత్మీయతలో దిగజారిపోతున్నారో దుష్టుడు కనిపెట్టుకుంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, గనుక యేసుక్రీస్తు ప్రభువారు అందుకే చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకు కలిగి ప్రార్థించుడని. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, అపవాది మిమ్మల్ని ముట్టకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? మెలకు కలిగి ప్రార్థించుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన విషయంలో అశ్రద్ధను విడిచిపెట్టి, దేవుని స్తుతించే విషయంలో అశ్రద్ధని విడిచిపెట్టి, ఆయన గణపరిచే విషయంలో అవ్వచ్చు, ఆయన కార్యాల విషయంలో అవ్వచ్చు, ఆసక్తి కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని కాపుదల నిత్యము మనతో పాటు ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుని మాటలను మీతో పంచుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని మాటలను దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా, ఆసక్తిగా, దేవుడు నాతోనే మాట్లాడుతున్నారు, దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడి నేను ఇంకా ఆయనకు దగ్గరగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నారని ఆసక్తి కలిగి విశ్వాసంతో మీరు వినాలని మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దిన మన యొక్క అంశము సంఘము కలిగి ఉండవలసిన ఆత్మీయత. సంఘము కలిగి ఉండవలసిన ఆత్మీయత అను అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మనకు మూలవాక్యముగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనమును నేను చదువుతున్నానండి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని సంఘం విషయంలో పేతురు గారు చెప్తున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘము, ఆది సంఘము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన కలువల సులువుపై ప్రాణం పెట్టి ఆయన 3వ దినాలు లేచి 40 దినముల వరకు కూడా ఆయన శిష్యులతో కూడా ఉండి అనేకమైన విషయంలో ఆయన బోధించి ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళినట్లు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తామండి. హల్లెలూయా. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళుతూ అక్కడ ఉన్నటువంటి శిష్యులకు, ఆయన భక్తులకు, ఆయన బిడ్డలతో ఆయన ఒక మాటను చెప్పి ఉన్నారు, పరలోకమందు నుండి శక్తి మీ మీదకి వచ్చినంత వరకు మీరు ఆయన కొరకు కనిపెట్టండి. దేవుని శక్తిని మీరు పొందుకున్నంత వరకు మీరు ఆయన కొరకు కనిపెట్టుడి అనే మాటను దేవుని బిడ్డలారా అపోస్తలులు 12 మంది అవ్వచ్చు, 12 మంది విశ్వసించిన వారు అనేక మంది, ఇంచుమించు 120 మంది మేడ గది మీద వారు ఎడతెగక ప్రార్థించారు, ఏక మనసుతో ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ బలముగా వారి మీదకి దిగి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. వారు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని గణపరుస్తూ దేవుని స్తుతించినట్లు కూడా ప్రియదేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 5వ వచనం నుండి చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ పేతురు గారు చాలా విషయాలు అక్కడ బోధిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేక మంది అద్భుతాలను చూచి, ఆశ్చర్య కార్యములను చూచి, వారు దేవుని స్తుతించుట చూచి ఒక్క దినమందే 3000 మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందినట్లు దేవుని బిడ్డలారా 37వ వచనం నుండి చదివినట్లయితే మనకు కనిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అప్పుడు ఏమైందండి? సంఘము కట్టబడింది. అంటే ఆది సంఘము
కట్టబడింది. ఆది సంఘము కట్టబడి వీరందరూ ఒక స్థలమందు కూడుకొని దేవుని గణపరుస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే వీరు ఈ విధంగా దేవుని గణపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్న వీరు ఎలా ఉన్నారని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారండి. వీరు అపోస్తుల బోధయందును, ఎవరు? సంఘంగా కట్టబడిన వారు, యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన వారు, రక్షణ పొందిన వారు, వీరందరూ కూడా ఒక సంఘముగా కట్టబడి వీరేం కలిగి ఉన్నారండి? అపోస్తుల బోధయందును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తుల బోధయందును, అపోస్తులు నిలవబడి యేసుక్రీస్తు ప్రభువారి గురించి వారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధన వీటి యందు వారు ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. ఎడతెగక ప్రతి దినం కూడా వారు వస్తూ ఈ అపోస్తుల బోధయందు దేవుని గురించి ఇంకా మేము తెలుసుకోవాలి, ఆయన బోధన వినాలి, ఆయన మాటలను వినాలి. సేవకులు దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మచేత నింపబడి వారు బోధిస్తూ ఉన్నారు. ఆ బోధన మేము వినాలి, మేము ఇంకా పరిశుద్ధపరచబడాలి, రక్షింపబడిన మేము ఇంకా మేము దేవుని కొరకు జీవించాలి. దేవుడు మాతో ఏం మాట్లాడతారో ఆ మాటల కొరకు ఆసక్తితో ఎడతెగక వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే సహవాసమందును, అంటే సహవాసంగా కూడుకొనుట యందు కూడా వారు ఎలా ఉన్నారండి? ఎడతెగక. సహవాసంగా కూడుకొని ప్రార్థించడానికి కూడా వారు ఎడతెగక, అంటే దాన్ని విడిచిపెట్టట్లేదు. క్రమముగా ఏం చేస్తూ ఉన్నారంటే సహవాసంగా కూడుకుంటున్నారండి. సహవాసమందును, ఆ దేవుని యొక్క సహవాసమందును కూడా వారు ఎలా ఉన్నారండి? ఎడతెగక. రొట్టె విరుచుట యందును, ప్రతి దినము కూడా తప్పక మానక వారు ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ రొట్టె వీర్చుటి యందు కూడా ఎడతెగక ఉన్నారు. నాలుగోదిగా మనం చూస్తే ప్రార్థన చేయుట యందును, ప్రార్థన చేయుట యందును కూడా వారు ఎలా ఉన్నారండి? ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనుకనే సంఘములో, ఆది సంఘములో అపోస్తులు ఏమండి చేత దేవుడు నిర్మించిన కట్టబడిన సంఘంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. చూడండి 43వ వచనం మనం చూస్తే, అప్పుడు ప్రతి వానికి భయము కలిగిను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు అపోస్తుల ద్వారా మహత్కార్యములను ఏమండి సూచక్రియలను అక్కడ చేస్తున్నప్పుడు అనేకుల్లో భయం, ఏ భయం అండి? దైవ భయము కలుగుతుంది. దేవుని యందు వారికి భయం. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు నిజదేవుడు, ఆయనని విశ్వసించాం గనక మనం భయం కలిగి బ్రతకాలి అని అనేకుల్లో భయముతో పాటు వారిలో ఏమొస్తుందండి? భక్తి వస్తూ విశ్వసించిన వారందరూ కూడా ఒక స్థలమందు కూడి సహవాసంగా కూడి దేవుని గణపరుస్తున్నట్లు, దేవుని స్తుతిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మనం చెప్పుకుంటున్నాం సంఘము కలిగి ఉండవలసిన ఆత్మీయత. సంఘములో ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి, సంఘములు ఎప్పుడు మహత్కార్యాలు జరుగుతాయి, సంఘములు ఎప్పుడు సూచక్రియలు జరుగుతాయి. దాన్ని చూచిన వారు అనేకులు భయము కలిగి ఎప్పుడు పరుగులు తీసుకొని ఆయన సన్నిధికి వస్తారు అంటే ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, అపోస్తుల బోధ యందు ఎడతెగక ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘం పట్ల దేవుడు గొప్ప కార్యాలను ఆయన చేస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఇటువంటి ఆత్మీయత సంఘములో లోపిస్తూ ఉందండి. సంఘములో లోపిస్తూ ఉంది. బోధ వినడానికి ముందుకు రారు, సహవాసం చేయడానికి ముందుకు రారు, ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి ముందుకు రారు, ప్రార్థన చేయడానికి ముందుకు రారు. కొద్ది మందిగా కూడుకొని ప్రార్థన చేయడం, మిగతా వారు ఎక్కడ అంటే వారు ఎక్కడెక్కడో కాలాన్ని గడుపుతూ ఉంటారు. పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని, దేవుని సన్నిధి ఉందనే విషయం కూడా చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఆ సమయం ఎక్కడో వారు కాలాన్ని గడుపుతూ బోధ వినడానికి ఎలా ఉంటారండి? అశ్రద్ధగా ఉంటారు. కానీ ఇక్కడ రక్షణ పొందిన వీరు, విశ్వసించిన వీరు, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వీరు అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉన్నారు.
ఎడతెగకంటే ప్రతి దినం కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా దేవుని బోధన వింటున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాటే కదండి మనల్ని పరిశుద్ధంగా ఉంచేది. దేవుని వాక్యమే కదండి మనకు నెమ్మదినిచ్చేది. దేవుని మాటలే కదా పాపములో పడిపోకుండా కాపాడేది. దేవుని మాటలే కదా మన ఈ లోకంలో పడిపోకుండా మనల్ని తప్పించేది. మరి వాటిని వినడానికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. వాటిని వినే విషయంలో అశ్రద్ధ కలిగి నిర్లక్ష్య స్వభావంతో ఉంటూ ఉంటారు. గనుకనే ఆ సంఘంలో అద్భుతాలు కొరతగా ఉంటూ ఉంటాయి, ఆశ్చర్యమైన కార్యాలు కొరతగా ఉంటాయి. మహత్కార్యాలు జరిగే విషయంలో కూడా అక్కడ దేవుని ఆత్మ పనిచేయలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, సంఘము అంటే అందరూ కూర్చుండి దేవుని బోధన వినాలండి. సంఘం అనగా దేవుని మాటలు, సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడి బోధిస్తున్నప్పుడు సంఘం ఏం చేయాలండి? వినుటి యందు ఆతృత పడేవారంగా, విశ్వాసంతో దేవుని మాటలు వినడానికి ముందుకు వచ్చే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసమందు అంటే సహవాసంగా ఎక్కడెక్కడైతే కూడుకుంటున్నారో, గృహ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అవ్వచ్చు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అవ్వచ్చు, యవనస్తుల కూడికలు జరుగుతున్నప్పుడు అవ్వచ్చు, స్త్రీల కూడికలు జరుగుతున్నప్పుడు అవ్వచ్చు, ఏ కూడిక జరిగినా ఎక్కడ సహవాసంగా సంఘం ఏర్పడినా ఏమండి ఆ స్థలమందు సంఘమంతా కూడుకుని ఆత్మీయతను కలిగి ఉండాలండి. సంఘమంతా కూడా సహవాసం యందు ఎడతెగక ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా స్థలాల్లో మనం చూస్తుంటాం, కొన్ని ప్రార్థనలకి ఏమంటే సంఘం అయితే చాలా మంది మనకు ఉంటూ ఉంటారు, కానీ ప్రార్థనా కుడికులకు వచ్చే విషయంలో అయ్యేసరికి కొంతమంది, ఒక 10 మంది కూడుకోవడం, ఒక 15 మంది కూడుకోవడం. ఏమంటే మిగతా వారు ఎక్కడ అంటే వారు ఏదో పనిలో ఉంటూ ఉన్నారు. కానీ అపోస్తుల కార్యములు గ్రంథములో, అపోస్తుల కాలములో దేవుని బిడ్డలారా సంఘం ఎలా ఉందండి? ఎడతెగక దేవుని బోధ వినే విషయంలో అవ్వచ్చు, సహవాస విషయంలో అవ్వచ్చు, ప్రభురాత్రి భోజనం తీసుకునే విషయంలో అవ్వచ్చు, ప్రార్థన చేయటం విషయంలో అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా వీరు ఎడతెగక ఉన్నారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఎడతెక్క ఉన్న వీరు ఏం చేస్తూ ఉన్నారంట చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 46వ వచనములో మనం చూసినట్లయితే, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచు, దేవుని స్తుతించు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఎలా ఉన్నారండి? ఏమండి, వీరి ఆత్మీయతలో ఎదుగుతున్న వీరు వారి ఏక మనస్కులై ప్రతిదినము కూడా దేవాలయంలో తప్పక కూడుకొనుచు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రతిదినం ప్రార్థన అంటే వచ్చేవారు ఉంటారండి. పాస్టర్ గారికి పని లేదు, పాస్టర్ గారికి పని లేదు, వారంటే ప్రతిరోజు ప్రార్థన చేయటం వారి పని గనక ప్రతిరోజు పాస్టర్ గారు ప్రార్థన పెడుతూ ఉన్నారు. పాస్టర్ గారికి అసలు జ్ఞానం ఉందా, మా విషయంలో అసలు ఆలోచన ఉందా అని మాట్లాడేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, వీరు ప్రతి దినము తప్పక కూడుకొనుచు వారు ఏం చేస్తున్నారండి? రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారు. ఇంకనూ రక్షణ పొందుచున్న వారిని సంఘములో చేర్చుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, వీరు సంఘములో భేదులైన వారిని, అక్కర కలిగిన వారిని చూచి వారికి వీరి యొక్క చిరాస్తులను అమ్మి అక్కర కలిగిన వారికి పంచిపెడుతూ ఉన్నారు. ఈ విషయం మనం చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 45వ వచనంలో మనం చూస్తాం. ఇదియోగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. హల్లెలూయా. సంఘములో ఎవరు కొరత కలిగి ఉన్నారు? సంఘములో ఎవరు లేమిని అనుభవిస్తున్నారు? సంఘములో ఎవరు బీదలైన వారు ఉన్నారు? వారిని చూచి వీరికున్న చిరాస్తులను అమ్మి వారి అక్కర కొలది వారికి పంచిపెడుతూ వారికి ఇస్తూ, మనందరం ఒక కుటుంబం, మనమందరం సమానం, మనమందరం కూడా ఏమండి సంఘములో ఏమండి అన్ని విధాల
బాగుగా ఉండాలి. ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా కాదు, మనం అందరం ఒకటే అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారండి, అక్కర కలిగిన వారికి పంచిపెడుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయులు ఈ దినాల్లో ఉన్నారండి. సంఘములో ఎంతోమంది బీదవారు ఒక పూట ఆహారం తింటే మరొక పూట ఆహారం లేని వారు ఉంటారు. వస్త్రాలు కొరతగా ఉన్నవారు ఉంటారు. వారి బిడ్డలను చదివించుకోవడానికి ఆర్థికంగా వెనకబడిన వారు ఉంటారు. వారి విషయంలో సంఘములో దేవుడు బహుగా దీవించి ధనవంతులైన వారిని దేవుడు ఎంతోమందిని సంఘంలో ఉంచుతారండి. అటువంటి వారు ముందుకు వచ్చి మీ విషయంలో నేను శ్రద్ధ తీసుకుంటాను, మీ బిడ్డల విషయంలో నేను శ్రద్ధ తీసుకుంటాను అని వారి అక్కరను తీర్చి ఆత్మీయతను కలిగిన వారు ఉన్నారా? ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుందండి. ఉన్నవారికి మనం ఇవ్వడం కాదు, కానీ అక్కర కలిగిన వారికి, ఇక్కడ ఉన్నవారికి మీరు ఇవ్వటం లేదండి. ఈ దినాల్లో ఎలా ఉందంటే ధనవంతులైన వారికే బహుమానాలు ఇస్తూ ఉంటారు, మరలా వారు వీరికి బహుమానాలు ఇస్తూ ఉంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదండి, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించిన వాళ్ళ ఏమి లాభము, మరలా వారు నీకు ఇస్తారు కదా. అంటే నీకు ఇచ్చిన వారిని నువ్వు ఇస్తే ఏం ప్రయోజనం? నువ్వు వారికి ఇస్తావు, వారు నీకు ఇస్తూ ఉంటారు. కానీ లేని వానికి నువ్వు ఇచ్చినట్లయితే దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుకుంటావు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే బేదల కటాక్షం కలిగి కనికరం కలిగి ఉంటారో వారి విషయంలో దేవుడు ఒక చక్కటి మాటను ఆయన తెలియజేస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియదేని బిడ్డలారా, కీర్తనలు 41వ కీర్తన మొదటి నుండి నేను చదువుతున్నానండి. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఎచ్చుకుని వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. బేదలను ఎవరైతే కటాక్షిస్తారో వారు ధన్యులుగా చేయబడిన వారు ఒకవేళ ఏదైనా ఆపదలు వారికి వచ్చినట్లయితే వారి విషయంలో దేవుడే పూనుకొని వారికి రోగము కలుగుగా నేనే వారిని ఆదరిస్తాను, నేనే వారిని స్వస్థపరుస్తాను. ఎందుకంటే బేదల ఎడల వీరు కనికరం కలిగి ఉన్నారు, కటాక్షం వీరు కలిగి ఉన్నారు గనుక వీరిని నేను కాపాడుతానని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. అక్కర కలిగిన వారికి ఇచ్చే ఆత్మీయతను మనం కలిగి ఉంటే దేవుని చేత గొప్ప మేలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము అటువంటి ఆత్మీయతను కలిగి ఉంది. ప్రియదేని బిడ్డలారా, ఏ సంఘం అండి? ఆది సంఘం అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కర కలిగిన వారు పంచిపెడుతూ ప్రతి దినము కూడా దేవాలయంలో కూడుకుంటూ తప్పక దేవుని స్తుతిస్తూ రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చుకుంటూ సంఘ అభివృద్ధిలో ఏమండి ఎంతో కష్టపడేవారుగా ప్రయాసపడేవారుగా సంఘమును మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటువంటి సంఘముగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సంఘము కలిగి ఉండవలసిన ఆత్మీయత ఏమిటండి? సంఘము ఎడతెగక బోధ వినే ఆత్మీయత, సహవాసంగా కూడుకునే ఆత్మీయత, ప్రభురాత్రి భోజనమును తప్పకుండా తీసుకునే ఆత్మీయత, ప్రార్థన చేయటం యందు కూడా ఎడతెగక తప్పక ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉండాలి. సంఘములో అక్కర కలిగిన వారిని ఎరిగి వారికి మనకు తోచిన సహాయాన్ని మనం చేసేవారంగా మనం ఉండాలి. సంఘములో అనేక మంది రక్షణ పొందుకోవడానికి ప్రయాసపడే ఆత్మీయతను కలిగి ఉండాలి. రక్షణ పొందుకున్న వారిని సంఘములో చేర్చుకొని వారితో చక్కటి సమాధానం కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుందండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఆది సంఘము ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏకత్వంతో సంఘం గొప్ప అభివృద్ధి కలిగింది. సంఘములో ఎన్నో అద్భుతాలు, సంఘములో ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక్రియలు దేవుడు గొప్ప మహిమ పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూచాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, రాను
రాను రాను సంఘం పరిస్థితులు ఎలా మారాయి అని మనం చూసుకున్నట్లయితే కొన్ని సంఘాలు, ఆది సంఘం విషయం నుంచి చెప్పట్లేదండి, కొన్ని సంఘాలు ఏ రీతిగా మారిపోయాయి. మొదట వారు కలిగి ఉన్న ఆత్మీయతను విడిచి ఎట్టి రీతిగా వారు మారిపోయారో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం, కొరింథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘమును స్థాపించారు. ఆ సంఘము మొదట్లో ఎంతో ప్రేమతో, ఎంతో అభివృద్ధితో, ఎంతో సమాధానంగా ఉన్న సంఘ పరిస్థితులు చివరగా వచ్చేసరికి ఎలా మారాయి అని మనం దేవుని వాక్యాలు చూస్తే చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నానండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును బతిమాలుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అప్పుల్లో వాడను, మరి ఒకడు నేను కేపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకోరు తాత్పర్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆది సంఘంలో అద్భుతాలు జరిగాయి ప్రియమైన బిడ్డలారా, మహత్కార్యాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. ఎంతోమంది దేవుని యందు విశ్వాసం కలిగి సంఘంలో చేర్చబడ్డారు. వారి అవసరతలు నెరిగి ధనవంతులైన వారు వారి చిరాస్తులను అమ్మి వారి అక్కర్లు తీర్చినట్లు దేవుని వాక్యాలు ఎంతవరకు మనం చెప్పుకున్నాం. అది రాను రాను కొన్ని సంఘములు కట్టబడ్డాయి. కొరింథీ పట్టణంలో పౌలు గారు వెళ్ళి సువార్త సేవను చేసి ఆయన ఒక సంఘమును స్థాపించినప్పుడు ఆ సంఘము కొంతకాలము దేవుని ఆత్మీయతను కలిగి ఉండి కొంతమంది వ్యక్తులు, గలిబిలి చేసే వ్యక్తులు, అసమాధానం కలుగు చేసే వ్యక్తులు ఈ కొరింథీ సంఘములో ఏర్పడ్డారు. ప్రియమైన బిడ్డలారా, ఎవరు వారని మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఏకభావం వీరిలో నుంచి ఇక్కడ కొరింథీ సంఘంలో నుంచి పోయింది. దేవుని బిడ్డలారా, కక్షలు ప్రారంభమయ్యాయి. ఏమిటి కక్షలు అంటే, కొంతమంది అంటూ ఉన్నారు నేను అప్పుల్లో వాడను, ఇంకొంతమంది అంటూ ఉన్నారు నేను పౌలు వాడను, ఇంకొంతమంది అంటున్నారు నేను కేపా వాడను, కొంతమంది అంటూ ఉన్నారు నేను క్రీస్తు వాడను. అంటే దేవుని యొక్క భక్తులైన వారు, దేవుని సేవకులు వచ్చి వాక్యమును చెప్పి వారికి బాప్తిస్మం ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్టి రీతిగానే అపోల్లో వచ్చారు, పౌలు గారు వచ్చారు, కేపా వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ సంఘమును బలపరిచారు. అనేక మంది రక్షణకు వారు ప్రయాసపడ్డారు. అయితే వీరేమని మాట్లాడుతూ ఉన్నారండి, నేను మీ వాడను కాను, నేను అపోల్లో సువార్త చెప్తున్నప్పుడు విని రక్షణ పొందాను, నేను కేపా వాక్యం చెప్తున్నప్పుడు విని రక్షణ పొందాను, నేను పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు విని రక్షణ పొందాను, నేను క్రీస్తు వాడను మీ వాడను కాను అని వీరిలో విడిపోయే పరిస్థితులు, ఒక ముఖం ఒకరు చూసుకోలేని పరిస్థితులు, కక్షలు, కలహాలు సంఘములు ఏర్పడ్డాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పౌలు గారు ఖండితంగా గట్టిగా ఖండిస్తూ ఉన్నారు. ఏమని అంటున్నారంటే చూడండి, 13వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తీసం పొందుతిరా. పౌలు గారు ఏమంటున్నారండి, మీరు పౌలు నామమున బాప్తీసం పొందారా, యేసు నామమున బాప్తీసం పొందారా? మీరందరూ యేసు నామములోనే కదా బాప్తీసం పొందారు, మీరు యేసుక్రీస్తు బిడ్డలై ఉన్నారు. పౌలు మీ కొరకు సిలువ వేయబడలేదు, మీ కొరకు సిలువ వేయబడిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మీ కొరకు రక్తము కార్చిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మీరెందుకు మనుషుల వల్ల మేము రక్షణ పొందామంటున్నారు? చాలామంది ఇటువారే ఉన్నారండి. మా దైవజనుడు ప్రార్థన చేస్తేనే నేను బ్రతికాను, మా దైవజనుల ద్వారానే నాకు అద్భుతాలు జరిగాయి, క్రీస్తు యేసు ప్రభు దేవుడనే మాట వారిలో నోట్లో రాదండి. అంటే దైవజనుడినే, సేవకుడినే దేవుడిని చేసేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, సేవకుడు ఎప్పుడు దేవుడు కాదండి, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్న ఒక పాత్రయే ఉన్నారు తప్ప ఆయన దేవుడు కాదండి. ఇక్కడ సంఘములో అటువంటి తాత్పర్యం వచ్చింది. పౌలే నాకు రక్షణ ఇచ్చారు, కేపాయే నాకు రక్షణ ఇచ్చారు, అపోలోయే నాకు రక్షణ ఇచ్చారు.
నేను వారి ద్వారా రక్షణ పొందాను, వారి మాటల ద్వారా నేను రక్షణ పొందానని చెప్పి మనుషులనే దేవుళ్ళుగా చేసేస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, దైవజనులను గౌరవించొద్దని నేను చెప్పట్లేదు, కానీ దైవజనులను దేవునిగా చేయొద్దు. దైవజనుడే ఆయన ప్రార్థన చేస్తేనే నిజమే, ఆయన ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరిచిన వారు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను స్వస్థపరిచారు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నువ్వు రక్షణ పొందావు, యేసుక్రీస్తు ప్రభువారి నీ కొరకు రక్తం కార్చారు, పాస్టర్ గారు కాదండి. హల్లెలూయా. అందుకే పౌలు గారు జ్ఞానయుక్తంగా దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్నారు. పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? పౌలు నామమున మీరు బాప్తీసం పొందారా? కాదు, యేసు నామమున మీరు బాప్తీసం పొందారు. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు ప్రాణం పెట్టారు. మేము వాక్యం చెప్పాం అంతవరకే, మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించాం అంతవరకే. కానీ వృద్ధిపరిచిన వారు దేవుడని ఒక చక్కటి మాట చెప్తుంటారు. ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నానండి. నేను నాటితిని, అప్పుల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోని ఏమీ లేదు. హల్లెలూయా. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఒక దేవునికి ఒక సాధనాలుగా, ఒక పనివారుగా ఉపయోగపడ్డాం. కానీ వృద్ధి కలుగు చేసిన వారు ఎవరు? దేవుడే. మిమ్మల్ని బలపరిచిన వారెవరు? దేవుడే. మీ కొరకు ప్రాణం పెట్టిన వారెవరు? దేవుడే. కనుక సంఘములో ఇటువంటి విభేదాలు మానుకోండి, సంఘములో కక్షలు మానుకోండి, కలహాలు మానుకోండి. మీ అందరూ యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డారు, మీరందరూ ఏక శరీరమై ఉన్నారు. అంతే కదండి, సంఘమునకు శిరస్సు క్రీస్తై ఉన్నారు. కనుక ఆయన శరీరమే సంఘము, ఆయన శరీరమైన మనము. నేను కాలును కాదని తప్పుకోవడానికి వీల్లేదు, నేను చెయ్యను కాదనుకోవడం వీల్లేదండి. అందరూ ఒక శరీరమై ఉన్నాం, అందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన వారమై ఉన్నాం. కనుక అందరూ ఏక తాత్పర్యం కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలుకొంచున్నానని దేవుని బిడ్డలారా పౌలు గారు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఏముండకూడదండి? కక్షలు ఉండకూడదు, సంఘములో కలహాలు ఉండకూడదు. నేను ఫలానా వాడను, నేను ఫలానా వాడను, నేను ఫలానా వాడను, నేను ధనవంతుడను, నువ్వు పేదవాడవు. ఇటువంటి తాత్పర్యం ఉందా? అక్కడ దేవుని ఆత్మ పనిచేయదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనందరం ఏకమై ఉన్నాం. హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయతను కలిగి ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సంఘము దేవుని చేత దీవించబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా కొరింథీ సంఘములో ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు కూడా వారు ఎటువంటి ఆత్మీయతను కలిగి తీసుకుంటున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నానండి. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేనే యోగ్యుడను, నేనే గొప్పవాడననే ఏమండి కలహము, కక్షలతోనే ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మీరు కూడుకుంటున్నారంట. గనక నేను దీన్ని ఖండిస్తూ ఉన్నానని పౌలు గారు చెప్తున్నారు. ఇటువంటి కక్షలతో కలహాలతో ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వెళ్ళిన వారు, ముందు వెళ్ళిన వారు ఏం చేస్తున్నారండి? అక్కడున్న ప్రభురాత్రి భోజనం అంతా ఎక్కువగా వారు తీసుకుంటూ ఉన్నారు. వెనుక వచ్చిన వారికి ప్రభురాత్రి భోజనం లేకుండా చేస్తూ ఉన్నారంట. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? కక్షలతో కలహాలతో మీరు ప్రభురాత్రి భోజనం తీసుకున్నట్లయితే, అయోగ్యంగా మీరు తీసుకున్నట్లయితే, ఇలా గొడవలతో కక్షలతో కలహాలతో భిన్నాభిప్రాయాలతో మీరు ప్రభురాత్రి భోజనం తీసుకున్నట్లయితే శిక్షావిధికి మీరు గురవుతారు, శిక్షావిధికి మీరు గురవుతారని పౌలు గారు ఖండిస్తున్నారు. చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని తాగుచున్నాడు. 29వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు.
చాలామంది నిద్రించున్నారు. హల్లెలూయా. సంఘములో గొడవలతో, కక్షలతో, ఏమండి ఒకరికంటే ఒకరు గొప్పవారమని గర్వముతో, అహంకారముతో కూడి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు. మీరు ఇలా తీసుకోవడం వలన మీకు ఎక్కువ కీడుకే మీరు తీసుకుంటున్నారని చెప్తున్నారు పౌలు గారు. చూడండి, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడుకోవడం కీడు కొరకే, అంటే నష్టము కొరకు కూడుకుంటున్నారు. మీరు ఏక తాత్పర్యంతో కూడుకొని, ఏక మనసుతో మీరు కూడుకొని, అందరూ ప్రేమతో మీరు కూడుకొని, అందరూ సమానమని మీరు కూడుకొని మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటే దేవుని వల్ల మీరు దీవించబడతారు. ఆయన శరీరం మీలో నివసిస్తుంది, ఆయన రక్తం మీలో ప్రవహిస్తుంది, ఆయన మీతో ఉంటారు, మీలో ఉంటారు. హల్లెలూయా. అంతే కదండి. చూడండి ప్రియదేని బిడ్డలారా, యేసుక్రీస్తు శరీరమును రక్తమును మనం తీసుకుంటున్న మనలో ఆయన నివసిస్తారని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే చూడండి, నేను చదువుతున్నానండి, 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలా తినేయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసెట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమని నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమనే ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందము. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందము. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, గనుక ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్న మనము సమాధాన పడుతూ, ఎవరితో సంఘములో కొట్లాట్లు, కక్షలు, కలహాలు లేక సమాధాన హృదయంతో మనం తీసుకున్నట్లయితే ఆయన మనలో, మనం ఆయన నిలిచి ఉండే గొప్ప కృపను, ప్రభు శరీరమును, ప్రభు రక్తమును తీసుకున్నట్టు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇస్తూ ఉన్నారు. కానీ మేలు కంటే కీడు కొరకే మీరు కూడుకుంటున్నారు. కొరింథీ సంఘంతో పౌలు గారు అంటున్నారు, మీరు ఎక్కువ కీడు కొరకే కూడుకుంటున్నారు. మీరు కావాలని ఇతరులకు లేకుండా ముందుగా వెళ్ళిపోయి ఆ ప్రభురాత్రి భోజనము, నా రొట్టెను, యేసు రక్తమును ఎక్కువగా తీసుకుంటూ, ఎక్కువగా భుజిస్తూ మిగతా వారికి లేకుండా చేయాలనే మీరు చేస్తూ ఉన్నారు. ఇది మీకు ఎక్కువ కీడు కొరకే. ఇది ప్రభు శరీరం అని వివేచింపక మీరు తింటున్నారు, తాగుతున్నారు గనుక అనేకులు బలహీనలు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారని పౌలు గారు ఖండిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. సంఘం ఎలా ఉండకూడదు దేని బిడ్డలారా? సంఘం ఎలా ఉండాలండి? మనం చెప్పుకున్నాం, ఆది సంఘం ఎలా ఉంది? వారు ఏక మనస్సులై తప్పక దేవాలయంలో కూడుకుంటూ ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు రక్షణ పొందిన వారిని వారితో పాటు చేర్చుకుంటూ, అక్కర కలిగిన వారికి వారికి ఉన్న ఆస్తులను అమ్మి పంచిపెడుతూ సంఘము ఒక కుటుంబాన్ని భావించి ఆత్మీయతను కలిగి ఉన్నారు. గనుకనే ఆ సంఘములో దేవుడు గొప్ప అద్భుత కార్యాలను చేశారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంగా కూడుకుంటున్న మనం ఇలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుకనే అపోస్తుల కార్యంలో ఒక వాక్యమును మనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, అపోస్తుల కార్యం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన సిలువ మరణాన్ని పొందారు, ఎందుకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చారంటే సంఘం ఎలా ఉండాలండి?
కలంకము లేకుండా, ముడత లేకుండా, నిత్యము కూడా వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన దానిగా, నిత్యము పరిశుద్ధపరచబడిన సంఘంగా ఉండాలని దాని కొరకు తను తాను యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? అప్పగించుకున్నారని పౌలు గారు చెప్తున్నారు. ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. సంఘమును నిష్కలంకముగా, ఏమండి, సంఘం ముడత లేనిదిగా, సంఘం పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అప్పగించుకున్నారు. తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఉన్నారు. హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా, సంఘము దీనిని ఎరిగి మా సంఘము కలంకము లేనిదిగా ఉండాలి. మా సంఘములో ముడత ఉండకూడదు. మా సంఘములో కలహాలు ఉండకూడదు. మా సంఘములో కక్షలు ఉండకూడదు. మా సంఘములో విభేదాలు ఉండకూడదు. గొప్పవారు కొద్దివారనే తేడా ఉండకూడదు. మా సంఘము ఏమండి క్రీస్తు శరీరమై ఉంది గనుక అందరూ ఒకే మాట మీద, అందరూ ఒకే ప్రార్థన జీవితం, అందరూ కూడా సహవాసంగా కూడుకుంటూ, అందరూ రొట్టె విరుచుటి యందు ఏక మనసుతో ఎవరైతే ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘమును దేవుడు ఒక దినాన్ని మెచ్చుకుంటారండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మెచ్చుకునే సంఘముగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మెచ్చుకునే సంఘముగా మనం ఉండాలండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఫిలదెల్ఫియా సంఘమును ఆయన మెచ్చుకున్నారు. ఫిలదెల్ఫియా సంఘమును ఆయన మెచ్చుకున్నారండి. మిగతా సంఘాలను మెచ్చుకున్నట్లు మనకు కనబడదు. అపవిత్రత గురించి, వారు దేవుని ఆజ్ఞలు మీరిన విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఫిలదెల్ఫియా సంఘమును ఆయన మెచ్చుకుంటూ అన్నారు, నా ఓర్పు విషయమైన వాక్యమును నీవు గైకొంటివి గనక రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తాం. సహోదర ప్రేమ కలిగి మీరు ఉన్నారు. మీరు సంఘము కొద్దివారే కానీ మీలో సహోదర ప్రేమ ఉంది. మీరు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొన్నారు. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా నా వాక్యమును గైకొనటం మీరు మానలేదు. గనుక రాబో శోధన కాలంలో నేను మిమ్మలను కాపాడుతానని ఫిలదెల్ఫియా సంఘమును ఆయన మెచ్చుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు మెచ్చుకునే సంఘంగా మన సంఘం ఉండాలండి. మన సంఘములో కక్షలు కాక, మన సంఘంలో కలహాలు కాక, ఆయన కోరే ఆత్మీయతను కలిగి సంఘం ఉండాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దాని కొరకే ఆయన తను తాను అప్పగించుకున్నారు. సిలువపై ఆయన ప్రాణం పెట్టారు. పరిశుద్ధమైన సంఘమును ఆయన కట్టారు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధంగా కట్టబడిన సంఘములోనికి అపవాదికి మనం చోటు ఇవ్వక, ఒకవేళ ఇటువంటి వ్యక్తులు సంఘములో వచ్చినా దాన్ని గ్రహించి ప్రార్థనా పరులైన వారు వారిని ఖండిస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ, ప్రభువా వీరిలో ఉన్న అపవాదిని లయపరచునాయనా, వీరిలో ఉన్న విభేదాలు తొలగించునాయనా అని మిగతా వారు దాన్ని ఎరిగి ప్రార్థించే ఆత్మీయతను కలిగి సంఘం ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆది సంఘము వలె ఏక మనసుతో, ఏక ఆత్మతో దేవుని బిడ్డలారా బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉంటూ మన సంఘమును మనం కాపాడుకుందాం. సంఘం అంటే ఒక దైవజనుడు, దైవజనురాల మీదే కాదండి. సంఘములను ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా వెనకబడుతున్న వారిని పురుకొలిపి మరలా తెచ్చే వారంగా ఉండాలి. ఏమండి, ఎవరైనా ఆత్మీయతలో పాడైపోతున్నారా, ఆత్మీయతలు దిగజారిపోతున్నారా, వారి కొరకు ప్రార్థించే ఆత్మీయతను కలిగి ఉండాలి. సంఘానికి వస్తున్న ప్రతి విశ్వాసం మీద ఆ సంఘ బాధ్యత పెట్టబడి ఉంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించడానికి బాధ్యత కలిగి, భారము కలిగి, సంఘ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని, సంఘమును బలపరిచే ఆత్మీయతను కలిగి ఉండాలని మరొకసారి తెలియజేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. ఆది సంఘం అంటే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. మన సంఘంలో గొప్ప అద్భుత కార్యాలను మనం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నామండి. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల ఉంచి ప్రార్థనలో అయితే ఏకీపించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నారండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు మీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడారు. సంఘ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని, సంఘ పురోభివృద్ధిలో ప్రతి ఒక్కరూ ప్రభువా ఆసక్తిని చూపించాలని మా అందరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్నా నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని
సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు నాయన. ఈ మాటలు విన్నాను, ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి, నీ కృప వారి మీద ఉంచండి. ప్రభువానికి స్తోత్రాలు. ఉపవాస ప్రార్థన కొడుకులో ఏకీభించి ప్రార్థిస్తున్నా కుటుంబాలన్నిటి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరైనా ఈ సమయంలో బలహీనగా ఉంటే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరాలు మీరు ముట్టండి ప్రభువా. అయ్యా, ప్రతి విధమైన బలహీనతను అనారోగ్యమును యేసు నామములో బాగు చేయండి. యేసు క్రీస్తు నామములో వారి శరీరములు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిపూర్ణ ఆరోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయచేయి తండ్రి. దేవానికి వందనాలు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. ప్రభువానికి వందనాలు. అయ్యా, మరలా వారు లేచి నీ సన్నిధికి వచ్చే ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే సమాధానము లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాల్లో సమాధానము దయచేయండి నాయన. అపవాది కుటుంబాల్లో సమాధానము లేకుండా, ప్రార్థన లేకుండా, అయ్యా ఏక మనసు లేకుండా వాడు చేస్తున్న గలిబిలి ఆత్మను యేసు నామములో లయపరచండి. యేసు నామములో లయపరిచి అయ్యా ప్రతి కుటుంబంలో సమాధానము కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబానికి సమాధానం ఏలుబడి చేయునుగాకని నేను ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి నీకు వందనాలు. అలాగే రుణభారాలతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది బాధపడుతున్నారు. వారందరినీ విడిపించండి నాయన. వారందరినీ విడిపించండి అయ్యా. వారికి ఆగిపోయిన కార్యాలు ఇగో ప్రభు అయ్యా దినాలు గడుస్తున్నాయి ప్రభు. వారికి రావాల్సిన ధనము కూడా ఆగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి ఆస్తులు రావాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో ప్రభు మీరు సఫలపరిచి వారికి రావాల్సిన ధనం వారికి వచ్చినట్లు, వారి సమస్యలన్నీ పరిష్కరింపబడినట్లు నీ ఆత్మకార్యాలు జరిగించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభా. అలాగే మాకు హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ గారు అయ్యా మాకు సబ్స్క్రైబర్స్ అందరినీ మీరు దీవించండి. వారందరిపై నీ కృపనుంచు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా మా ఛానల్ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. వారి అవసరాలు ఏమై ఉన్నా, వారి అక్కర్లు ఏమై ఉన్నా యేసుక్రీస్తు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా ఆత్మీయులను దీవించండి. మా కొరకు ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. మా మేలు కోరుతూ ఎంతోమంది మా కొరకు కన్నీరు కావిస్తున్నారు. మా పరిచయ విషయంలో ప్రభువా ప్రార్థిస్తున్నారు. వారందరినీ దీవించండి నాయన. వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ఉన్న యవని బిడ్డల కొరకు ప్రార్థించమని వారు కోరుతూ ఉన్నారు ప్రభా. కొంతమంది ఇగో నాయన వారికి బిడ్డలకు గర్భఫలాలు కావాలని, వారి బిడ్డలకు ఉద్యోగములు కావాలి, వివాహాలు జరగాలని అయ్యా ప్రార్థన విన్నపాలు కోరుతూ ఉన్నారు. దేవా వారందరి విషయంలో మీరు సహాయం చేయండి నాయన. యేసుక్రీస్తు నామములో చక్కటి ఉద్యోగములు దయచేయండి. యేసుక్రీస్తు నామములో చక్కటి వివాహాలు వారికి నాయన ప్రభా అయా సంబంధాలు వారికి వచ్చేటట్లు అయ్యో నేను వివాహాలుగా వారి బిడ్డలు కట్టబడేటట్లు సహాయం చేయండి. కుటుంబాలుగా వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. గర్భఫలము లేని యవ్వన బిడ్డలను మీరు కనికరించి చక్కటి ఫలములతో వారిని దీవించండి ప్రభా. మీరు ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. మహోన్నతుడానికి వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబాలను దీవించండి ప్రభా. మా సంఘ బిడ్డలందరినీ బలపరచండి, దీవించమని ప్రార్థిస్తున్నాను. మా సంఘ కుటుంబాలందరిపై నీ కృపనుంచండి అయ్యా. నీకు స్తుతులు నాయన, స్తుతులు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి దైవజనుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. దైవజనులను దైవజనురాలను వారి బిడ్డలను మీరు దీవించండి. వారి సేవలను మీరు ఆశీర్వదించండి. వారి సంఘములను మీరు దీవించండి ప్రభువా. సంఘములో అభివృద్ధిని ప్రభువా ఉజ్జీవమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మందిరములు ఎవరికైనా లేకపోతే చక్కటి మందిరములు కట్టబడే కృప దయచేయండి. ఆర్థికంగా దైవజనులను బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా మా క్రైస్తవ సంఘములను ప్రభువా సంస్థలను దీవించండి ప్రభువా. అయ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించండి నాయన. నాయన తండ్రి చక్కటి పరిపాలన మా దేశంలో ఉంచండి. మా దేశంలో కొరత లేకుండా సమృద్ధిని మీరు దయచేయండి నాయన. రైతులు వేస్తున్న విత్తనాలను మీరు దీవించండి. దీవెనకరమైన వర్షములను కురిపించండి ప్రభువా. చక్కటి పంటలు మా దేశంలో పండాలి. ఇతర దేశాలకి మా దేశం ఆహారం పంపించే దేశముగా ఆశీర్వదింపబడినట్లు సహాయం చేయండి. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. కృపగలిగిన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా సంఘమును, మా పరిచర్యను దీవించండి ప్రభువా. మా పరిచర్యకు అనేకమైన అవసరతలు ఉన్నాయి, అనేకమైన అక్కర్లు ఉన్నాయి. వాటన్నిటిని మీరు దయచేయండి నాయన. తండ్రి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. మాకు నాయన ప్రభువా మా పరిచర్య అంతటిని నూరంతలుగా దీవించమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోని తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక, తన సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. ఆమెన్.